నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం సోషల్ మీడియాలో మనం చూసుకుంటే కొంతమంది ఇతర దేశాలకు సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో భారతీయులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి చాలా వరకు సంయమనం అయితే పాటించాల్సి ఉంటుందన్న. ఎందుకంటే మన భారత ఆర్మీ ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ కు ధీటైన జవాబు ఇస్తూ ఉంది. అలాగే మనల్ని మతాల వారీగా విడగొట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కానీ భారతదేశానికి సంబంధించి ఆర్మీలో అన్ని మతాలకు సంబంధించిన వారు ఉన్నారు. మనమంతా భారతీయులం. ఎప్పటి నుంచో నేను ఒకటే చెబుతూ ఉన్నాను, గడప లోపలే నువ్వు హిందువు, ముస్లింవు, క్రైస్తవుడివి, సిక్కువి, అలాగే బౌద్ధులు, ఎన్నో రకాల మతాలు కులాలు ఉన్నాయి. అవన్నీ గడప వరకే పరిమితం అవ్వాలి. ఒక్కసారి మనము అడుగు బయట పెట్టిన తర్వాత మనమంతా భారతీయులమన్నా. కానీ కొంతమంది మనం చూసుకుంటే పనిగట్టుకుని ప్రచారం చేస్తూ ఉన్నారనమాట. మనలో మన యొక్క ఐకమత్యం దెబ్బతీసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. పలానా వాళ్ళు ఇలా అని, పలానా వాళ్ళు ఇలా అని చెప్పేసి. అలాగే మనం చూసుకుంటే భారతదేశం ఆపరేషన్ సింధూర్ అని చేపట్టింది కదా. అలాగే భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన విషయం అందరికీ తెలిసిందే. అర్ధరాత్రి పూట పాకిస్తాన్ కి గుడ్ మార్నింగ్ చెప్పి వచ్చిన భారత సైన్యానికి ప్రాతినిధ్యం వహించిన కల్నల్ సోఫియా ఖురేషీ గారు ఒక ముస్లిం అన్నమాట. ఈ యొక్క పోరాటంలో మన భారతదేశానికి ముస్లింల మద్దతు కూడా ఉంది. కొంతమంది ఎవరైతే ఉన్నారో అటువంటి దేశ ద్రోహులను శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాకపోతే ఏంటంటే మనలో మనకు గొడవలు పెట్టి వాళ్ళు లాభపడ్డాలని చెప్పేసి పాకిస్తాన్ కు సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో భారతదేశంలో దాదాపు వాళ్ళ యొక్క కుటుంబాలు కానీ 40 నుంచి 50 లక్షల మంది వరకు ఉన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి మనలో మనం కొట్టుకుంటే వాళ్ళు లాభపడాలని చూస్తూ ఉన్నారు. ఇటువంటప్పుడే ఇండియాలో ఉన్న భారతీయులు, ముస్లింలు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, హిందువులు కావచ్చు, జైనులు కావచ్చు, సిక్కులు కావచ్చు, అందరూ ఐకమత్యంతో ఉండాలన్నా. అలాగే చాలా మంది మనం చూసుకుంటే సోషల్ మీడియా వేదికగా కొన్ని కామెంట్లు అయితే చేస్తూ ఉన్నారు. పలానా వాళ్ళు ఇట, పలానా మతం వారు ఇలా, పలానా మతం వారు ఇలా. మతాలు కులాలు ప్రస్తుతం అయితే పక్కన పెట్టేయండి అన్న. ప్రస్తుతం ఆపరేషన్ సింధూర్ కు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న ఒక మహిళ మనం చూసుకుంటే మొదటగా ఆమె భారతీయ మహిళ. అలాగే మీకు తెలియజెప్పాలంటే ఒక ముస్లిం మహిళ. ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం ప్రాంతంలో చోటు చేసుకున్న ఉగ్రదాడికి భారత సశస్త్ర దళాల 15 రోజుల్లోనే ఘాటుగా బదులు ఇచ్చాయి. మే 7వ తేదీన ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ కలిసి పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ పిఓకు లేని 9 తీవ్రవాద శిబిరాలపైన గాల్లో నుంచే విధ్వంసకరమైన దాడులు జరిపాయి. దాదాపు 90 మందికి పైగా ఉగ్రవాదులు ఈ యొక్క దాడుల్లో హతమయ్యారని చెప్పి భారత రక్షణ శాఖ మీడియాకు తెలిపింది. అలాగే ఈ యొక్క మీడియా సమావేశంలో వింగ్ కమాండర్ వ్యామికో సింగ్, కర్నల్ సోఫియా ఖురేషీ భారత దళాలకు ప్రాతినిధ్యం వహించారు. ఈ సందర్భంగా కొంతమంది నెటిజన్లు కర్నల్ సోఫియా ఖురేషీ ఎవరని చెప్పేసి ప్రశ్న వేస్తూ ఉన్నారు. గుజరాత్ కు చెందిన సోఫియా ఖురేషీ ఇండియన్ ఆర్మీ సిగ్నల్స్ కార్ప్స్ లో అధికారి. ఆమె బయోకెమిస్ట్రీలో పీజీ పూర్తి చేసి 1990లో చెన్నైలోని ఓటీఏ ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసి కమిషన్ పొందారు. వారి కుటుంబ సభ్యులు, పూర్వీకులు సైన్యంలో ఉన్న నేపథ్యంలో దేశ సేవ ఆమె కలగా మారిందనమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే అన్ని మతాలకు సంబంధించిన వారు, భారతీయులు ముఖ్యంగా అయితే భీకరమైన దాడులు పాకిస్తాన్ మీద చేస్తూ ఉన్నారు. దయచేసి ఇటువంటి సమయాలలో మత ప్రస్తావనలు ఎవరు తేకండన్నా. మనలో మనం కొట్టుకొని మనమే చావాలని చెప్పేసి శత్రుదేశం కుట్రలు పన్నుతూ ఉన్న వేళ మనందరం భారతీయులమని చెప్పేసి జై భారత్ మాతాకి అని చెప్పేసి మనమంతా కలిసికట్టుగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.